కాంగ్రెస్లో ఒక కల్లోలం, పేలుడు పదార్థాల కల్లోలం. తెలంగాణ నుంచి బ్రేకింగ్ వస్తోంది. కామారెడ్డిలో పేలుడు పదార్థాల నిల్వ కేసు రాజకీయ రంగు పులుముకుంది. ఈ కేసులో టీపీసీసీ ప్రధాన కార్యదర్శి అరెస్ట్ కావడం పొలిటికల్ టర్న్ తీసుకుంది. ఇప్పుడు తమ ఎదుగుదలను చూసి ఓర్వలకే కొంతమంది ఇరికించే ప్రయత్నం చేస్తున్నారని చంద్రశేఖర్ వర్గీయులు ఆరోపిస్తూ ఉంటే ఇప్పుడు అది హాట్ టాపిక్గా మారింది. కామారెడ్డిలోని శ్రీవారి వెంచర్లో భారీ పేలుడు పదార్థాలు లభ్యమైన కేసులో పోలీసుల దర్యాప్తు వేగవంతం చేశారు. ఈ కేసులో కాంగ్రెస్ నాయకులు టీపీసీసీ ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. చంద్రశేఖర్ సోదరుడు సూర్యంరెడ్డి పైన కేసు నమోదు చేయగా ఆయన పరారీలో ఉన్నారు. మొత్తం ఈ కేసులో 8 మందిపై కేసు నమోదు కాగా 5గురిని అరెస్ట్ చేశారు. 3 పరారీలో ఉన్నారు. తనను కావాలనే ఇరికించే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు గడ్డం చంద్రశేఖర్ రెడ్డి భార్య ఇందుప్రియ. తామంటే గిట్టని వాళ్లు ఇదంతా చేస్తున్నారని ఆరోపించారు ఆమె. మా భర్త గడ్డం చంద్రశేఖర్ రెడ్డి గారికి ఈ యొక్క వెంచర్ల ఒక గుంట జగ కూడా అతని పేరు పైన లేదు, అతని ఇన్వాల్వ్మెంట్ లేదు. మరి మీరందరూ కూడా ఎవరైతే ఈ రాజకీయ కక్షలతో మరి మా హస్బెండ్ గడ్డం చంద్రశేఖర్ రెడ్డి గారిని ఇరికిచ్చినారో మీరందరూ కూడా మరి గమనించాలా. కామారెడ్డి ప్రజలందరూ కూడా ఇలాంటి కేసులకు భయపడేది లేదు, పార్టీ సపోర్ట్ తో మరింత యాక్టివ్ గా పనిచేస్తామంటున్నారు. దీనికి మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అలాగే మహేష్ కుమార్ గౌడ్ గారి యొక్క ఆశీస్సులు మాకు ఎప్పుడు ఉంటాయి. మేము ఇలాగే పార్టీ గురించి కష్టపడతాం. ఏవైతే ఈ తప్పుడు కేసులు పెట్టినా వాళ్ళందరినీ కూడా మరి మా గవర్నమెంట్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్తాము. కామారెడ్డి కాంగ్రెస్ లో కొంతకాలంగా గ్రూప్ వార్ నడుస్తోంది. సీనియర్స్ జూనియర్స్ అన్నట్టుగా మారాయి పరిణామాలు. ప్రస్తుత ఎపిసోడ్ నేపథ్యంలో కామారెడ్డి కాంగ్రెస్ లో అసలేం జరుగుతుందనే చర్చ జరుగుతోంది. అయితే చంద్రశేఖర్ రెడ్డిని ఇరికించే ప్రయత్నం ఎవరు చేసినట్టు?